హలో అందరికీ, హోమ్లీ వంటలు ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన అలాగే ఎంతో రుచికరమైన పరమాన్నం ఇంట్లో ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఒక రైస్ కప్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ చేసుకున్న రైస్ని కంపల్సరీగా 30 minutes అయినా నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది. ఇలా నానపెట్టుకున్న రైస్లో మనమైతే కొద్దిగా పెసరపప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ని యాడ్ చేసుకోవాలి. ఈ 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ అనేది నేను తీసుకున్న 1 గ్లాస్ ఆర్ 1 కప్ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటే పర్లేదండి, మీరు ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటున్నారో అదే కప్తో 4 times అయితే మిల్క్ యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు అన్నం అనేది, ఆ రైస్ అనేది సాఫ్ట్గా అయిపోవడం కానీ లేకపోతే మరీ గట్టి పడిపోవడం కానీ ఏం జరగదండి, చాలా బాగా వస్తుంది. తర్వాత ఈ పొయ్యి మీద పెట్టిన పాలు అనేది పొంగాలండి. పొంగిన తర్వాత మాత్రమే మనం నానబెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు యాడ్ చేసేసేయండి. ఈ రెసిపీ అయితే మీకు చాలా ఈజీ అండ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పిన టిప్స్ అనేవి ఫాలో అయితే మీకైతే ఎక్కడా తప్పుపోదండి, చాలా బాగా వస్తుంది టేస్ట్ మాత్రం. ఇప్పుడైతే మనం బెల్లం పానకం అయితే రెడీ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్ ఆఫ్ బెల్లాన్ని యాడ్ చేసుకున్న వాటర్లో వేయండి. ఈ బెల్లం అనేది మరీ తీగపాకంలా చేసేసుకోకండి, జస్ట్ వాటర్లా ఉండాలి అంతే. అంటే ఈ బెల్లాన్ని కరిగేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. అంతేగాని మరీ తీగపాకం చేసేసుకుంటే మనకి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది, అలాగే పరమాన్నం అనేది గట్టిగా వచ్చేసిందండి. సో బెల్లం పాకం అనేది వాటరీగా ఉన్నంత వరకే స్టవ్ మీద ఉంచుకోండి. తర్వాత దింపేసుకొని ఆల్రెడీ ఉడుకుతున్న రైస్ అండ్ మిల్క్లో వేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి ఆ మిక్చర్ని తిప్పేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి ఇది, ఇలాచి 2 to 3 అయితే యాడ్ చేసుకోండి. బాగా దంచుకొని యాడ్ చేసుకోండి. ఇలాచీ అనేది చాలా బాగా టేస్ట్ ఇస్తుందండి ఏ స్వీట్లో అయినా. సో ఇలాచీ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ది మెయిన్ పార్ట్ అండి, డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. 1/2 tablespoon ఆఫ్ గీని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన గీని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చండి. నేను అయితే నార్మల్ గీనే యూస్ చేస్తున్నాను. ఇందులో నేనైతే కాజు, పిస్తా అలాగే కిస్మిస్ని అయితే యాడ్ చేశాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి దోరగా వేగిన తర్వాత మనం తీసుకువెళ్ళి మనం చేసుకున్న బెల్లం పరమాన్నంలో వేసేసుకోవడమే. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత పరమాన్నాన్ని ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత గీని యాడ్ చేసుకోండి పైన. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుందండి గీ యాడ్ చేసుకోవడం వల్ల. గీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని ఇంకా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్టయితే మీరు గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే కాజు అండ్ పిస్తాని స్లైసెస్గా చేసుకొని పైన టాపింగ్ లాగా గార్నిష్ చేసేసుకున్నానండి. మీరైతే మీకు ఎలా నచ్చితే అలా గార్నిష్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్ రెసిపీ అండ్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.